ప్రజా టీవీ తెలుగు న్యూస్. ఉపాధ్యాయులకు నా నమస్కారాలు, విద్యార్థులకు నా ఆశీస్సులు. ఇది నిజంగా నా డ్రీమ్ ప్రోగ్రామ్. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ని చేద్దాము ఎవరైనా 10 out of 10 ఫస్ట్ వస్తే ₹1,00,000 ఎప్పుడు ఇద్దాము అనుకుంటా ఉంటే ఎప్పటికీ అది కుదరలేదు. కానీ ఈసారి అలా ఇప్పటికి 6-7 సంవత్సరాలు అయిపోయింది గవర్నమెంట్ స్టార్ట్ చేసి చెప్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం మన ప్రజేంద్ర ఈ టీచర్స్ 500 అబవ్ వచ్చిన వాళ్ళకి మనం ఇద్దాము, ఏదో ఒకటి చేద్దామంటే తప్పకుండా ప్రజేంద్ర మనం ఏదో ఒకటి చేద్దాము. ఎందుకంటే 5-6 సంవత్సరాలు ఇది నా డ్రీమ్. నిజంగా ఈ అవకాశం మా ట్రస్ట్కి కలగటం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 550 మార్కులు కూడా కొంతమందికి వచ్చాయి. ఇక్కడ చిలకూరు మండలంలో 584 మార్కులు వచ్చాయంటే చాలా గ్రేట్. నాకు వచ్చిన మార్కులు తెలిసే 10th లో మీకు 324 మార్కులు, సెకండ్ క్లాస్ 324 మార్కులకే ఈ స్టేజ్లో ఉంటే 584 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంత స్టేజ్లో ఉంటారో ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంది. డెఫినెట్గా మీరు ఆ స్టేజ్కి వెళ్తారా పిల్లలు? 500 మార్కులు అంటే చాలా ఎక్కువ. మన ప్రభుత్వ పాఠశాలలో 500 పైన చదువుతున్నారంటే చాలా మంచిది. ఎవరైనా ఒక స్టూడెంట్ ఒక లక్ష్యాన్ని ఎంచుకోండి. ఏమ్మా స్టూడెంట్స్ వింటున్నారా? ఒక అత్యున్నతమైన లక్ష్యాన్ని ఎంచుకోండి. ఆ లక్ష్యం కోసం కష్టపడండి. ఆ లక్ష్యం చేరేటప్పుడు ఎన్నో నోళ్ళు మిమ్మల్ని తిడతాయి, ఎన్నో కళ్ళు చులకలుగా చూస్తాయి, ఎంతోమంది మిమ్మల్ని దూరంగా పెడతారు. అయినా మీరు పట్టించుకోవద్దు, సరేనా? ఆ లక్ష్యాన్ని చేరుకున్న రోజు మాత్రం మిమ్మల్ని తిట్టిన నోళ్ళు మిమ్మల్ని పొగుడతాయి, మిమ్మల్ని చిన్న చూసిన కళ్ళే మీ చూపు కోసం వెంపర్లాడతాయి, మిమ్మల్ని దూరంగా పెట్టిన మనుషులే మీ దగ్గరకు వస్తారు, సరేనా? ఒకటే లక్ష్యాన్ని అయితే మీరు ఎంచుకోవాలి. మంచి లక్ష్యాన్ని ఎంచుకోవాలా, ఆ లక్ష్యాన్ని మీరు సాధించాలా. ఎన్నో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కానీ లక్ష్యం మీదనే మన దృష్టి ఉండాలి. ఉన్నప్పుడే మనం బాగుంటాం, మన కుటుంబం బాగుంటుంది, గ్రామం బాగుంటుంది, దేశం బాగుంటుంది, సరేనా? ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ఆర్థిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు అవేమీ వట్రో దానికి నిదర్శనం నేనే, సరేనా? నాకు డబ్బు లేదు, లేదంటే నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను, అందుకని నేను చదవలేకపోతున్నాను అని మనకి మనం సర్ది చెప్పుకుంటే అది తప్పు. మనకు నాలెడ్జ్ ఉంటే, కష్టపడే తత్వం ఉంటే ఏ ఆర్థిక ఇబ్బందులు కానీ శారీరక ఇబ్బందులు కానీ ఏది అడ్డు రాదు. డెఫినెట్గా మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు, సరేనా? ఈ సంవత్సరం 24-25 ఎడ్యుకేషన్ సంవత్సరంలో 10th క్లాస్లో 500 అబవ్ వచ్చిన వాళ్ళకి మా ట్రస్ట్ తరఫున ఫస్ట్ ప్లేస్ మన మండలంలో వచ్చిన వాళ్ళకి ₹20,000, 2-3 ప్లేస్ వచ్చిన వాళ్ళకి ₹10,000, మిగతా 24 మందికి ₹5,000. దాంతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్, వొకాబులరీ అండ్ హౌ టు రీచ్, ఎలా మీరు నోటీసులు అవ్వాలనే ఒక బుక్ కూడా మీకు ఇస్తున్నాము, ఒక ఫైల్ ఫోల్డర్ కూడా ఇస్తున్నాము. ఎందుకు ఇంగ్లీష్ బుక్స్ మీకు ఇచ్చానంటే, ఈరోజు మీరు ప్రపంచంలో ఒక విలేజ్, మీరు ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేయొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మీరు ఎక్కడైనా ఉండాలి, ఎక్కడైనా మీరు మీ స్థానాల్లో ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఇంగ్లీష్ అనేది కంపల్సరీ. అది లేనిదే మనం బతకలేము, అలా అయిపోయింది. ఇంగ్లీషు మనిషి రెండు కలిసిపోయారు. అందుకని మీరు ఫస్ట్ మీ స్పోకెన్ ఇంగ్లీష్, మీకు ఎంతైనా సబ్జెక్ట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ మనకు కమ్యూనికేషన్ స్కిల్స్, వొకాబులరీ చాలా ఇంపార్టెంట్. అవి 2 ఉన్నప్పుడే మన కెరీర్లో మనం ఉన్నత స్థానానికి వెళ్తాం. చాలామంది నా దగ్గరికి వస్తుంటారు, ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలు, సబ్జెక్ట్ ఉంటుంది కానీ వాళ్ళకి వొకాబులరీ ఉండదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. దానివల్ల మంచి MNC కంపెనీల్లో జాబ్ని కోల్పోతున్నారు. మనం ప్రూవ్ చేసుకోవచ్చు, కానీ దానికి వెళ్ళాలంటే కంపల్సరీగా మన కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలా, వొకాబులరీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటేనే మనం ముందుకెళ్ళగలం. ఏదైనా ఒక అవకాశం వస్తేనే దాంట్లో మనం ప్రూవ్ చేసుకోగలం, కానీ అవకాశమే రావాలంటే తప్పకుండా ఈ స్కిల్స్ అనేవి ఉండాలా. మీరందరూ బాగా చదవండి. ఈసారి 27 మంది తీసుకున్నారు, నెక్స్ట్ టైం ఆ సంఖ్య 50కి పెరగాలి.
ఎంత ఖర్చు అయినా పర్వాలేదు 500 అబో అందరూ తీసుకుంటే అందరికీ ఇస్తాను.